పీడిఎస్ తాగుద్దా? సీజ్ ద షిప్. హాయ్ గైస్, షీజ్ ద షిప్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. షీజ్ ద షిప్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కాదు అండ్ సార్ డైలాగు కాదు, కానీ ఎందుకు ట్రెండింగ్ లో ఉన్నారు? షిప్ ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీజ్ చేశారు? షిప్ లో ఏముంది? షిప్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ని విజిట్ చేశారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు అండ్ అర్బన్ ఎమ్మెల్యే కొండా బాబు గారు విజిట్ చేశారు. సీజ్ చేసిన షిప్ పేరు స్టెల్లా ఎల్ పనామా. ఎందుకు షిప్ ని సీజ్ చేశారు? షిప్ లో దాదాపు 38 టన్నుల పీడిఎస్ రైస్ ఉంది. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ రైస్, అంటే రేషన్ బియ్యం. ఆ రైస్ ని ఇక్కడ జనాలకు సప్లై చేయకుండా ఇల్లీగల్ గా ఆఫ్రికాకు తరలిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ ప్రాఫిట్ ఇది పెద్ద నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ, పెద్ద స్కామ్. అండ్ షిప్ ఓనర్స్ ఈ స్కామ్ కి మూల కారణం ఎవరు అనేది తెలుసుకొని పనిష్మెంట్ చేయమన్నారు పవన్ కళ్యాణ్ గారు. నేషనల్ సెక్యూరిటీ విషయానికి వస్తే అందరూ సమానమే అని పొలిటికల్ లీడర్స్ అయినా అండ్ షిప్ ఓనర్స్ అయినా అని అన్నారు. ఈ పోర్ట్ సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది. అంత పెద్ద పోర్ట్ లో సెక్యూరిటీ 16 మందే ఉన్నారంట. డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ చేశారు, అంత పెద్ద పోర్ట్ లో 16 మందే సెక్యూరిటీ ఉండడం ఏంటి అని. ఇప్పటికైతే షిప్ ని సీజ్ చేయమన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా నేను చూసుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఫ్యూచర్ లో పోర్ట్ సెక్యూరిటీని పెంచడానికి అసెంబ్లీలో చర్చిస్తామని కూడా అన్నారు. ఇది సీజ్ అయిన షిప్ బ్యాక్ స్టోరీ. సో ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.